ఒక్కరికి కంపల్సరీ థాలసీమియా జబ్బు వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా 50% ఆఫ్ ద పేషెంట్స్కి క్యారియర్ అంటాం వాళ్ళకి జీన్ ఉంటుంది, డిఫెక్టివ్ జీన్ ఉంటుంది, కానీ వాళ్ళకి హీమోగ్లోబిన్ అనేది ఒక నార్మల్ లెవెల్లోనే ఉంటుంది, కానీ వాళ్ళు దే విల్ నాట్ బి సిమ్టమాటిక్. కానీ 2 జీన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి థాలసీమియా డిజీజ్ అనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి మనం ఎక్కువగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం పడుతుంది. ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ మన రెడ్ క్రాస్ ద్వారా మనం ఎవ్రీ మంత్ వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం ఉండేదాని వల్ల ఏమవుతుందంటే నార్మల్గా లైఫ్ స్పాన్ ఆఫ్ ఆర్బీసీ వచ్చి 100 to 120 days, అది 30 days తగ్గిపోతుంది. సో వాళ్ళకి ఏంటంటే విరిగిపోతూ ఉంటుంది అనమాట, బ్లడ్ ఆర్బీసీ లైఫ్ స్పాన్ అని తగ్గిపోతుంది విరగడం వల్ల. సో వాళ్ళకి ఎక్కువగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే వాళ్ళకి అల్సట, వాళ్ళు రొటీన్గా చేసుకునే పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. దీనివల్ల బాడీ ఏమవుతుంది, చాలా వీక్ అయిపోతారు, కాబట్టి పేల్ అయిపోతారు.